శుడిగా నాయన మీరున్న లోకానికి అర్హత కలిగిన బిడ్డగా నన్ను నిలవబెట్టినందుకై మీకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి. అయా దీనుడును నాయన కొన్ని మాటలు విలువైనటువంటి సంగతులు కొన్ని నీ మాటలు నేర్చుకొనబోచుండగా మా మట్టి ఆలోచన, మా తలంపులు, మా అహంభావము, మా యొక్క స్వభావము నాయన విడిచిపెట్టి నీ ఆత్మ స్వభావముతో నీ పరిశుద్ధాత్మని యొక్క తలంపులతో నీ వాక్కులు మాతో నేరుగా మీరే మాట్లాడమని వింటున్న నీ పిల్లలకును చెబుతున్న నాకును ఈ మాటలు మాకు తోడించి మా జీవితానికి అనువదించుకునేలాగున మీరే వినిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అత్యంత ప్రేమ కృప కనికరాలను బట్టి దేవుడు ఎంతగానో గతించిన ఆదివారము అలాగే మంగళవారము దేవుణ్ణి స్తుతించే సమయాలు మనకిచ్చిన ఈ మంగళవారం కూడా చక్కటి మాటలు వినడానికి దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో పనికిరానటువంటి మాటలు, పనికిరానటువంటి ఆలోచన లేనటువంటి మాటలు వినడానికైతే ఎక్కువ సమయం మనిషిస్తాడు. కానీ జీవం కలిగినటువంటి మాటలు, పవిత్రమైన మాటలు, పాపిష్టి మనసును మార్చే పవిత్రమైన మాటలను మాత్రం వినడానికి ఈరోజు సమయాన్ని మనిషి ఇవ్వలేకపోతున్నాడు. దేవుని బిడ్డలారా, సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోవటం ఒక ఎత్తు అయితే, ఆ సమయము మనిషి దక్కించుకోలేనటువంటి స్థితి మనిషి జీవితంలో కనబడుతుంది. దేవుని మాటలు వినలేనటువంటి సమయాన్ని, ఆ స్థితి మనిషి దక్కించుకోలేకపోతే అదే సమయాన్ని దేవుడు ఈ భూమి మీద మనిషి జీవితంలో ఇవ్వలేనటువంటి క్షణాలు, కారణాలు, ఎన్నో సంఘటనలు మనకు కనబడుతున్నాయి. ఒక ఎత్తున దేవుని మాటలు వినే సమయం మనకున్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుని మాటలు వినలేం. కానీ మరో ప్రక్క చావు బతుకుల్లోనూ చావులు పేరట ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి మనుషులను చూస్తే, అయ్యో ఈ మాటలు వారు వినలేక మరి నరకానికి వెళ్ళిపోతున్నారా, లేక దేవుణ్ణి ఎరగక చనిపోతున్నారా, అయ్యో సమయం ఉండి కూడా ఈ మాటలు వినకుండానే మరి వారు అనార్థం చేసుకుంటున్నారా, లేక సమయాన్ని వ్యర్థం చేసుకున్నారా అని అనేక అనుమానాలు, అనేక ఆలోచనలు మనకి రాక తప్పవు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు గతించిన వారమంతా మాటలు మాట్లాడుకున్నాము, ఆదివారం అంతా వింటున్నాము. అలాగే మనకు అవసరమైనటువంటి సమయాన్న కూడా చక్కటి మరి వీడియోస్ ద్వారా సెల్ ఫోన్లో కూడా చక్కటి మరి సందేశ వాక్కులు మనం వింటున్నాం. అలా వింటూ బలపడుతున్న మనము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఒక రాజ్యం చేరాలి అనే దేవుడు ఈ మాటలు మనకి వినిపిస్తున్నాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన అది కలిగి ఉండాలి. అంటే ఒక ఉన్నతమైనటువంటి గూఢార్థమైనటువంటి భావం ఏంటంటే, ఈ లోకం నిజం కాదు. ఈ భూమి మీద తల్లి గర్భమందు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడే శాశ్వత కాలం మనం ఉండిపోతామనడానికి గ్యారంటీ లేదు. ఈ సూర్యుల చంద్ర నక్షత్రాల మధ్య, ఈ పగలు వెన్నెల రాత్రి మధ్య మన జీవిత గమనాన్ని సాగిస్తూ మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇది నిజం అనుకొని మనం బ్రతకడం మరికొంత పరిపాటై మనం త్రోవ తప్పిన వారమై దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా మారిపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇది నిజం కాదని మనకు ఎప్పుడైతే మనకు అర్థమైందో ఒక అసలు సిసలైనటువంటి నిజం మనకు అర్థమవుతుంది. ఏమండి, ఒకరు మంచోరు కాదన్నప్పుడే మంచివాడు ఎవరో మనకి తెలుస్తుంది. ఇదైతే బాగా అర్థమవుతుంది మనకి.
ఒకరు ఇతను మంచివాడు కాదురా అన్నాము అంటే అతని చెడేంటో మనకు అర్థమైతే ఆ తర్వాత మంచి ఏంటో అర్థమవుతుంది. ఇంత నాలెడ్జి, ఇంత జ్ఞానము, ఇంత వివేకం మనిషికి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోకము రంగుల హంగుల ప్రపంచములో ఈ ఆశలు, నిరాశలు, నిట్టూర్పులు, బాధలు, కన్నీళ్లు విడిచే ఈ లోకములో ఇది నిజమని అనుకోవటం కూడా ఇది కూడా అంతే సాధ్యం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది కూడా అంతే సాధ్యం. ఎందుకంటే ఇదిగో ఇది నిజం కాదనుకున్నప్పుడు ఆ నిజమనే భ్రమలోనే కొట్టుకుని పోతాం తప్ప అసలైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి రాజ్యం ఉంది, అది ఉన్నతమైన లోకం, అక్కడికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన మనకి కలగదు. అందుకే మన పరుగు, అందుకే మన జీవితం, అందుకే మన ఆశ, అందుకే మన వేషం, అందుకే మన బాధ, అందుకే మన నటన, ఇవన్నీ కలబుచ్చుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుని బిడ్డలారా ఇదే నిజం అనుకున్న వారికి ఒక మాట మన సామెత ఒకటి ఉంటుందండి. పచ్చకామేరులోడి కంట లోకమంతా పచ్చగానే కనబడద్దట. వాడు కళ్ళు పచ్చగా అయిపోయినప్పుడు, ఆమె కళ్ళు పచ్చగా అయిపోయినప్పుడు, వాళ్ళ చూసింది వాళ్ళ పట్టిందంతా బంగారమే అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఇది నిజమే అనుకుంటారే తప్ప అబ్బే ఇది కొంతకాలం ఉండేది నాయన, ఇక్కడ నుండి ఎప్పటికైనా ఒక రాజ్యానికి వెళ్ళిపోవడానికి దేవుడు నాతో మాట్లాడుతున్నాడా ఈ రాత్రి అని ఏ ఒక్కరు, ఏ జీవితము, ఏ మనస్సు గ్రహించదు దేవుని బిడ్డలారా. మరి లోకమంతా పచ్చకామేలోడికి పచ్చగా ఉన్నట్టు లోకమంతా ఆశించే వారికి లోకమంతా ఆశగానే కనబడుతుందండి. ఎలా కనబడుతుంది? ఆశగానే కనబడుతుంది. ఈ ఆశ నిరాశ అయిపోతుంది, ఇది నిరర్ధకమైపోతుంది. ఉన్నతమైన రాజ్యం ఉందన్న సంగతి ఎవరికైతే అర్థమవుతుందో అది నిజమైనటువంటి జీవితంలో ఒక చక్కటి పరుగులో పందెంలో ముందుకు వెళ్తాం దేవుని బిడ్డలారా. ఈరోజు భూమి మీద ఎన్నో పరుగు పందాలు ఉన్నాయండి అండి. కబడ్డీకి 2 జట్లు పోటీ చేస్తారు. అటొక జట్టు, ఇటొక జట్టు. 2 జట్టుల మధ్య ఈ కబడ్డీ పోటీ పెట్టిన తర్వాత ఈ కబడ్డీ పోటీలో ఇద్దరికీ కప్పిస్తారండి. ఇద్దరికీ గోల్డ్ మెడల్ ఇస్తారా? ఇద్దరికి ఎవరే? ఏమండి, ఆ ఊరు వారు అని నా ప్రతాపం చూపించాలంటాడు, ఈ ఊరు వాడని ఈడు ప్రతాపం చూపించాలంటాడు. ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ 2 గ్రూపులు ఇదిగో బరిలోనికి దిగిన తర్వాత 2 దేవుని బిడ్డలారా ఒక చక్కటి మరి ఆటలో పాల్గొన్నప్పుడు ఇద్దరికీ బహుమానం రాదు, ఎవరు ఒకరికే వస్తుంది. ఎవరైతే బాగా ఆడతారో, ఎవరైతే బాగా మార్కులు తెచ్చుకుంటారో, ఎవరైతే బాగా ఇదిగో అద్భుతమైనటువంటి వండర్స్ చేస్తారో వాళ్ళకి దేవుడు ఒక చక్కటి ఉన్నతమైనటువంటి మరి లోకంలో ఉన్నటువంటి వారు ఒక గోల్డ్ మెడల్ అని ఒక కప్పు అని ఇస్తారు. అలాగే క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, అది కూడా 2 వర్గాల మధ్య స్టార్ట్ అవుతుంది, 2 బ్యాచ్ల మధ్య స్టార్ట్ అవుతుంది. నిజంగా ఈరోజు ఒకప్పుడండి దేవుని బిడ్డలారా నాకు తెలిసినంతట్లో బాగా నాకు సౌండ్ సిస్టమ్ అంటే చాలా ఇష్టం. సౌండ్ సిస్టంలో బ్రతికినప్పుడు దేవుడు అది కాదురా ఇదని దేవుడు మార్చినప్పుడు ఏమండి టీవీల్లో పడుతున్నప్పుడు తేజ, జెమిని, మా టీవీ అంటే పిడి చచ్చిపోయేవారండి. నిజంగా వాటి కొరకు ఎగస్ట్రా డబ్బులు వేసుకొని వాటిని రాకపోతే చూసిన రోజులు ఉన్నాయి. అంత పిచ్చి నాటికలు అప్పుడెప్పుడో వచ్చిందండి. అది ఏదో గుర్రం పరిగెట్టిది ఇలాగా, అది ఏంటో కానీ అది మంచి నాటిక, అది దెయ్యం నాటికి. గుర్రం పరిగెట్టిది, ఆ గుర్రం పరిగెడితే టైం కూడా తెలిసిపోయేది. దేవుని బిడ్డలారా అలాంటి ఆశలోనికి మనిషి వెళ్ళిపోతున్నప్పుడు ఏమండి ఈరోజు బాగా మనిషికి ఏంటంటే క్రికెట్ మ్యాచ్ ఆశ. సెల్లల్లో కానీ టీవీల్లో కానీ ప్రపంచ వరల్డ్ కప్ ఎవరు కొడుతున్నారో వీడు అన్నమైనా తిండైనా మానేస్తున్నాడు, కానీ ఈ క్రికెట్ మ్యాచ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మరొక దాని మీద లేదు. మారిపోయింది దేవుని బిడ్డలారా. ఎందుకంటే టెక్నాలజీ మారిపోతుంది, మనిషి జీవితం పతనానికి వెళ్ళిపోతుంది.
నాశనానికి వెళ్ళిపోవడానికి గల కారణం, పతనానికి వెళ్ళిపోవడానికి గల కారణం, ఇదిగో రానున్న తరాలలో ఒకదాని కొరకు ఎదురు చూసిన వారు ఇంకొంచెం ఇంకొక దానికి ఎదురు చూస్తున్నారు, ఇంకొంచెం ఇంకో దానికి ఎదురు చూస్తున్నారు. ఇలా పెద్దగా చిన్నగా అలా ఆలోచిస్తూనే నాశనానికి వెళ్ళిపోతున్నారే తప్ప ఏమాత్రము కొదువైనటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మాత్రం మారడం లేదు. అండి, ఛానల్లోనండి టీవీ ఎంచుకున్నప్పుడు ఫస్ట్ దేవుడి ఛానల్ చూస్తామండి. ఏం చూస్తామండి మనం? దేవుడి ఛానల్ తప్ప ఇంకేం చూడమండి. అన్నవారే దేవుడి ఛానల్ ఎక్కువ ఆడతాయా, మిగిలిన ఛానల్ ఎక్కువ ఆడతాయా అంటే దేవుని బిడ్డలారా, దేవుడి ఛానల్ తక్కువ. ఎప్పుడు అనుకున్నారు? అప్పుడప్పుడు ఉదయకాలం ముందే వేస్తారు దేవుడి ఛానల్. ఎప్పుడు? ఉదయకాలం ముందు తెల్లారుజామునే. ఆ తర్వాత ఇదిగో 8, 9 దాటిందంటే అక్కడి నుంచి ఉన్నతమైన ఛానల్ వస్తాయి. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను అంటే, అలాంటి టెక్నాలజీలో ఉన్నవారు ఈరోజు క్రికెట్ అంటే పడి చచ్చిపోయే కాలంలోనికి వచ్చారు. ఏమండి, ఎవరైనా సరే క్రికెట్ మ్యాచ్ ఆగిందంటే ఏమండి ఉరి పోసుకున్న వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అవసరమైతే టీవీలు సెల్ ఫోన్లు కూడా బద్దలు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అంటే ఈ రెండు వర్గాల మధ్య ఎవరో ఒకరు ప్రపంచ కప్పు కొడుతుంది, ఆ కిరీటం పొందుతుంది అనగానే దాన్ని చూడడానికి ఆహ్లాదకరమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు దేవుని బిడ్డలారా. నిజమంటారా కాదంటారా చెప్పండి? ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నవే నేను చెబుతున్నాను. ఇలా రెండు వర్గాల మధ్య ఒక కబడ్డీ పోటీలో కానీ, ఒక క్రికెట్ మ్యాచ్లో కానీ, లేక ఒక పరుగు పందెంలో కానీ, ఏమండి పరిగెట్టేటప్పుడు పరుగు పందెములో ఏమండి అనేకులు పరిగెడతారు, కానీ కప్పు ఎవరికి వస్తుంది? ఎవరైతే విన్నర్, ఎవరైతే ఆ బీట్ లేకపోతే ఆ రిబ్బన్ ఎవరైతే కొడతారో వాళ్ళకే. ఏమండి, ఇంకా బాగా ఆలోచిస్తే రన్నింగ్ రేసు ఏంటి, బైక్స్. ఇప్పుడు ఈరోజు బైక్లో కూడా ఎవరు ముందెళ్తారో ఆ పరుగు పందెంలో వాళ్ళకు కూడా కప్పు. ఈ కప్పును తీసుకొచ్చి, మెడలు తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారంటే ఈరోజు షోకేసులో, అంటే ఉన్నతమైనటువంటి కబోర్డ్లో అద్దం చేసి బీరువాలో పెడుతున్నారు, లేకపోతే అందరికీ కనబడేలాగా ఒక షోకేసులో పెడుతున్నారు. ఈ యొక్క చిన్న కప్పు కోసం, ఈ చిన్న గోల్డ్ మెడల్ కోసం ఒక 2 జట్టులు ప్రారంభించబడుతున్నప్పుడు ఎవరో ఒకరికి పందెపు రంగంలో ఒకరికే బహుమానము, ఒకరికే మెడలు, ఒకరికే కప్పు అని మనకు అర్థమైతే దేవుని బిడ్డలారా, ఈరోజు భూమి మీదకి వచ్చిన దేవుని పిల్లలమైన మనము తల్లి గర్భమందు ఒక పరుగు పందెం ఉంది. అలాగే భూమి మీదకి వచ్చిన తర్వాత జీవిత దినాలలో కూడా ఒక పరుగు పందెం ఉంది. తల్లి గర్భమందు ఒక పరుగు పందెం ఉంది. తల్లి గర్భములో కోట్ల శుక్ర కణాలలో పరుగు పందెంలో నువ్వొక్కడవే గెలిచావు ఆ అండములో. తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదిగో ఆంధ్రులు, ఇదిగో 900 కోట్ల మంది జనాంగంలో కూడా దేవుని కొరకు పరుగు పందెం ఉంది. చూసారా? అంటే మానవ జీవితం పరుగు పందెముతో స్టార్ట్ అయ్యింది, పరుగు పందెంలో ఉంది, ఒక బహుమానం పొందుకోవడానికి సిద్ధంగా ఉంది అన్న సంగతి జ్ఞాపకం రావాలి దేవుని బిడ్డలారా. అపోస్తుడైన పౌలు గారు ఒక చక్కటి మాట, ఆయన లేఖనాలలో, ఆయన పత్రికలు ఉన్నతమైనటువంటి మాటలు రాశారు దేవుని బిడ్డలారా. నిజంగా పౌలు భక్తుడు రాసినటువంటి 14 పత్రికల్లో ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క జ్ఞానం ఉంటుందండి. తల మించిన వాడే, తల మెరిసిన వాడే కాళ్ళకు అద్దుకొని సలాం కొట్టేటటువంటి గొప్ప జ్ఞానంతో మాట్లాడిన పౌలు గారు ఒక చక్కటి ఉన్నతమైనటువంటి మాట మాట్లాడారు. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. జాగ్రత్తగా అందరూ బైబిల్ ఉన్నవారు తీయండి దేవుని బిడ్డలారా. బైబిల్ ఉన్నవారు చక్కగా లేఖనాలను చూస్తూ ఉండండి, ఆలోచన చేయండి. ఒక ఉన్నతమైనటువంటి మాట దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. పందెపు రంగమందు, ఏమండి ఏ మాట మాట్లాడుతున్నాడండి పౌలు గారు?
పౌలు గారు ఎన్నో మాటలు మాట్లాడారు. ఎవరితోనూ? యూదులతో తర్కించారు, శాస్త్రులతో తర్కించారు, ఐందవులతో తర్కించాడు. ఇదిగో మేధస్సు కలిగిన మహాజ్ఞానులు, ఇదిగో చక్రవర్తులతో తర్కించాడు. అలాంటి వారితో వాదించిన మాటల కంటే ఈ మాట ఏటో ఒక చిన్నగా చీపుగా కనబడుతుంది. ఈ మాటలో ఒక అద్భుతమైనటువంటి భావం కనబడుతుంది దేవుని బిడ్డలారా. పౌలు మాటలకు ఆనాడు ఉన్నవారు ఇదిగో ఈయన చెప్పిన సంగతులు ఇదిగో ఎవ్వరు చెప్పలేరు అన్నారు. ఏమన్నారు? ఈయన పౌలు మాటలాడే సంగతులకు ఎవ్వరు చెప్పలేరు అన్నారు. అలాంటి సునాయాసమైన శక్తివంతమైన జ్ఞానంతో మాట్లాడినటువంటి మాటలు ఒక చక్రవర్తి దగ్గరికి వెళ్తే తలదించేవారు, ఒక యూదుల దగ్గరికి వెళ్తే తలదించేవారు, ఒక అన్యుడి సహవాసంలోని సభలోనికి వెళితే ఇదిగో పౌలు మాటలకు ఆశ్చర్యపోయి, అరే భూమిని తలకిందులు చేయవాడు ఇక్కడికి వచ్చారా, ఏంటి మాటలు అని ఆశ్చర్యపోయేవారు దేవుని బిడ్డలారా. ఏమండి, నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఒకటే. ఇదిగో ఒక్కసారిగా యేసుప్రభు వారి మాటలకు ఆనాడు యూదులు, ప్రపంచంలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఎవరైనా ఆశ్చర్యపోయారా అంటే ఇదిగో పౌలు మాటలకు ఆశ్చర్యపోయేవారు దేవుని బిడ్డలారా. పౌలు మాటలకు విచ్చుత్తుపోయేవారు, పౌలు మాటలకు దొరకక, పౌలు మాటలకు ఇదిగో ఏంటి ఈయన యొక్క ఆలోచన ఏంటి, దైవ ఉగ్రత ఏంటి అని బిబ్బరెక్కిపోయేవారు దేవుని బిడ్డలారా. అలాంటి ఉన్నతమైనటువంటి మాట మాట్లాడుతున్నప్పుడు, అలాంటి ఉన్నతమైనటువంటి జ్ఞానం దేవుని బిడ్డలారా పౌలు భక్తుడికిస్తే ఆయన మాట్లాడుతున్నప్పుడు 14 పత్రికల్లో ఇదిగో ఒక పత్రిక కొరింథీ, మొదటి పత్రికలో కొరింథీ సంఘానికి ఒక ఉన్నతమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. ఆ మాట ఒక చీపుగా కనబడవచ్చు, ఒక ఏదో మనకి ఎంతవరకు మాట్లాడుకున్నటువంటి ఎగ్జాంపుల్గా కాపాడవచ్చు, కానీ ఇందులో ఒక అపురూపమైనటువంటి భావం ఉంది. అందుకే జ్ఞానుల మాట మృదువైన మాట, జ్ఞానుల మాట ఒక గొప్పగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ జ్ఞాని మాట్లాడుతున్న మాట చూద్దాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందుతాడట. ఏంటండి ఈయనకి అర్థమైంది పౌలు భక్తుడికి? ఏంటండి ఇంతవరకు మన ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం? ఏమండి, ఒక కబడ్డీలో ఒకరికే, ఒక క్రికెట్ మ్యాచ్లో ఒకరికే, ఒక పరుగు పందెంలో ఒకరికే, ఇదిగో ఏదైనా ఆటల పోటీలో ఒకరికే గోల్డ్ మెడల్, ఒకరికే కప్ అయితే ఈ కప్పు, ఈ ఇచ్చే బహుమానం పౌలు భక్తుడు మాట్లాడుతున్నది ఎక్కడికి, ఏ గోల్డ్ మెడలు, ఏ ఏ ఉన్నతమైనటువంటి కప్పు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఏ పరుగిది? మనం ఆడుకున్న కబడ్డీ, మనం మాట్లాడుకున్న క్రికెట్ కాదండి, మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ పరుగు పందెం కాదండి ఇది. పౌలు భక్తుడు మాట్లాడుతున్నది ఆత్మీయ సంగతులు మాట్లాడుతున్నారు. ఆత్మీయ సంగతులు ఎప్పుడైతే మనిషి హృదయానికి తాకుతున్నాయో, ఆత్మీయ సంగతులతో ఎప్పుడైతే మనిషి ఆలోచిస్తాడో, అలా ఆలోచించాలి అంటే నువ్వు ఏ రంగంలో ఉన్నావో నీకు అర్థం అవ్వాలి. నువ్వు ఏ రంగంలో ఉన్నావు? ఆటల పోటీయా? మనకు అస్సలు రాదు. కబడ్డీ పోటీయా? కొట్టుకుపోతుంది ముందెళ్ళం. క్రికెట్ మ్యాచా? అది అసలు మనకి ఎంట్రన్సే ఉండదు. దేవుని బిడ్డలారా, మరి ఇది ఏ పందెము? అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్న ఆ మహాజ్ఞాని మాట ఒక చిన్న మాటగా కనబడుతుంది. ఆ మాటలో ఎంత అర్థం ఉందో చూడండి. పందెపు రంగమందు, ఇదిగో ఒక పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ అంటున్నాడు. ఎవరు ఈ రంగం? ఎవరి రంగం? ఈ రంగమే దేవుని బిడ్డల రంగం. ఈ రంగమే దేవుని స్వరూపాలు. ఎవరు ఈ పరుగు పందెములో, ఈ రంగములో దూకిన వారు ఎవరు అంటే ఇదిగో తల్లి గర్భమందు 30 కోట్ల శుక్ర కణాలలో ఇదిగో తల్లి అండంలోనికి నేనెళ్తానని అక్కడ పరుగు పందెములో, ఆ రంగములో దూకి ఎదిరించి ఇదిగో భూమి మీదకు వచ్చినటువంటి ఆ పరుగు పందెం రంగం మొదలుకొని భూమి మీదకు వచ్చిన ఈ 900 కోట్ల మంది జనాంగంలో కూడా ఇదిగో ఈ రంగమందు కూడా దేవుని యందు పరిగెట్టాలి. ఎంత బాగా చెప్పాడండి.
ఏమండి, ఒక జ్ఞాని మాట్లాడుతున్నప్పుడు, ఒక విలువైనటువంటి భక్తుడు మాట్లాడుతున్నప్పుడు ఏమండి ఆ మాటలకి ఎంత అర్థం ఉందో చూడండి. ఏమండి, ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే నీకు తెలిసిన ఉదాహరణతో ఒక తెలియని మాట నీ హృదయంలోనికి ఎక్కించాలి అంటే పౌలు భక్తుడు కూడా అదే సూత్రం పాటించాడండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా పరలోక మహాజ్ఞానాన్ని పరిచయం చేయడానికి ఒక వలను తీసుకున్నాడు, ఒక విత్తనాలను తీసుకున్నాడు. ఇదిగో ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఏమండి ఎన్నో ఉపమానాలు ద్రాక్ష తోటను తీసుకున్నాడు. ఎన్నో ఉపమానాలు తీసుకున్నాడండి ఒక పరలోక రాజ్యాన్ని పరిచయం చేయటానికి. మరి పౌలు భక్తుడు మరలా ఒక రంగంలో ఉన్నారు మీరు. ఈ రంగంలో మీరు మరిచిపోతే ఈ లోకమే నిజమనుకుంటే దేవుని బిడ్డలారా, ఈ నిజమనుకున్న ఈ రంగములో ఒక వ్యర్థమైపోయే రంగానికి నువ్వు వెళ్ళిపోతావేమో అని పరిగెత్తు వారందరూ అన్నాడు. అంటే ఎవరు ఈ పరిగెత్తేవారు? ఎవరి పరిగెత్తేవారు? ఎవరి పరిగెత్తేవారు? ముసలివారా, పడుసువారా, చిన్నపిల్లల, ధనవంతులా, బీదవారా, ఎవరు నన్ను లెక్క చేయట్లేదని బలహీనులా, వీరెవరూ కాదండి. అందరూ పరిగెడుతున్నారు. దేవుని యొక్క స్వరూపాలు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకమందు పరుగు పందెములో జీవితంలో దేవుని కొరకు పరిగెత్తుతున్నారట. ఏ పరుగు అంటే ఈ పరుగు శరీర సంబంధమైన పరుగు కాదు. ఈ పరుగు గోల్డ్ మెడల్ సంబంధించింది కాదు. ఈ పరుగు ఒక గోల్డ్ కప్పు కోసం పరిగెట్టే ఆటల పోటీ కాదు ఇది. ఏ పరుగు అంటే దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి అప్పగించుకునే ఒక మహారాజ్యం కొరకు పరిగెట్టే పరుగు పందెములు జీవిత దినాలలో రంగంలో మనం ఉన్నాం. ఎంత బాగా అర్థమైందండి పౌలు భక్తుడికి. నిజంగా అండి అలాంటి మాటలు వింటుంటే దడెక్కిపోతుంటుందండి నాకు నిజంగా. నిజంగా ఏంటి ఈ రంగం ఏంటి? ఈ రంగంలో నిజంగా ఉన్నామంటే ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్టు అయిపోతుంది ఆ మాట చదువుతుంటే. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ, చాలామంది పరిగెడతారు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. ఇప్పుడు పరలోకం ఒక్కడికేనా? ఇదే రంగం. పరలోకమందు పరిగే పందుము రంగం. మరి ఇది ఒక్కడికేనా? పరలోకం అనేకులకా అంటే పరలోకం అనేకులకే. అనేకులకే, తన పిల్లలందరికీ. కానీ పరిగెట్టేవారు బహుమానం ఒక్కడికే. అంటే ఆ ఒక్కడు ఎవరు? ఇదిగో మీరు పరుగు పందెపు రంగములో ఉన్నప్పుడు, జీవిత గమనములో ఉన్నప్పుడు, ఇదిగో ఒక్కటైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి లోకం నీకు దక్కుతుందా లేదా అనేది మాత్రం నువ్వు భూమి మీద ఆలోచించుకోవాలి. ఈ భూమి మీద ప్రతి ఆటలకు ఒక్కడే బహుమానం పొందుతాడు. ఇది ఇక్కడ న్యాయమైతే పరలోక సంబంధమైన తండ్రి ఆ లోకాన్ని ఒక్కడికి ఇస్తానడం లేదు. ఒక ధనవంతుడికి ఇస్తానడం లేదు, ఒక తెలివైన వాడికి ఇస్తానడం లేదు, ఒక మేధావికి ఇస్తానడం లేదు, అబ్బా నువ్వు త్యాగమూర్తురా నీకు ఇస్తానడం లేదు. ఎవరైతే పరుగు పందెపు రంగమందు దేవుని చిత్తాన్ని ఎరిగి ఎవరైతే కడవరకు తన దినాలలో జీవిస్తాడో వాళ్ళకి కూడా ఒక ఉన్నతమైనటువంటి కిరీటం పరలోక రాజ్యం ఉందంటున్నాడు దేవుని బిడ్డలారా. కిందకి చదవండి. అటువలే మీరు బహుమానం పొందునట్లు పరిగెత్తుడి. బాగా చదవండి. మరియు పరిగె పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండెను. ఏంటండి ఇది? పౌలు భక్తుడు మాట్లాడుతూ ఒక చక్కటి మాట. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు ఏం కొట్టాలి? పందెం కొట్టాలి. ఏం పందెం? కోడిపుంజుల పందెం కాదు ఇది, మేకపోతుల పందెం కాదు ఇది. ఏ పందెం కొట్టాలి? పందెమందు పోరాడే వాళ్ళు పరలోకమనే పందెం కొట్టాలి. మనం పరలోకమనే పందెం కొట్టాలి అంటే ఆ పరుగు మందు నువ్వు ఉన్నావంటే నీకు చాలా నిష్ఠత ఉండాలి, చాలా వినయం ఉండాలి, చాలా పద్ధతి ఉండాలి, చాలా క్రమం ఉండాలి, చాలా వినయం ఉండాలి, భక్తి ఉండాలి.
ఇవన్నీ ఉండాలి తెలుసా? ఏమండి, బాగా మనకు అర్థం అవ్వాలంటే పాటలు పాడేవారు కొన్ని సూచనలు తీసుకుంటుంటారు గొంతు బాగా రావడానికి. వాయిస్ బాగా రావాలంటే ఏం చేయాలట ఆళ్ళు? కూలింగ్ తాగరు. నూనె వస్తువులు ఏం తినరు. నిజం. ఏవండి, ఏం తీసుకుంటారంటే వేడి వాటర్ తీసుకుంటారు ఎక్కువ. అలా ఉంటేనే వాళ్ళకి చక్కగా వాయిస్ చక్కగా వస్తది. అవునా? అలాగే ఒక ప్రతిదానికి ఒక చక్కటి వినయము ఉంది, చక్కటి పద్ధతి ఉంది. అంటే రోగం వచ్చినోడు కూడా ఒక పద్ధతి ఉంది. కొన్ని మానుకోవాలి. ఏంటి? తినకూడనటువంటి వస్తువులు మానుకోవాలి. ఏది పడితే తినేయకూడదు, రోగం తగ్గదు. అలాగే రోగం తగ్గాలంటే కొన్ని తగ్గించుకోవాలి. దేవుని బిడ్డలారా, అలాగే పరిగెత్తేవారు కూడా పరుగు పందులు కూడా కొన్ని మానుకుంటారు తెలుసా? ఏం మానుకుంటారు? వాళ్ళు ఏం తింటారో తెలుసా? మనకలాగా మరి చికెన్ జాయింట్లు తినరాళ్ళు. మనం అనుకుంటాం జాయింట్లు కానీ తింటున్నారేమో, అందుకే వాళ్ళు తెగ పరిగెడేస్తున్నారు బలంగాని అనుకుంటాం. జాయింట్లు తింటే వాళ్ళకి కొవ్వు పెరిగిపోయి వాళ్ళకి గుద్దబద్ధకం వచ్చి ఆయాసం వచ్చి మధ్యలో ఆగిపోతారు వాళ్ళు. నిజం దేవుని బిడ్డలారా. ఆ పరుగు పందెమందు ఆ పరిగెత్తే వారికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాళ్ళు ఏం తింటారంటే గుగ్గిళ్ళు తింటారు వాళ్ళు. ఏం తింటారు? గుగ్గిళ్ళు, శనగలు. శనగలు తింటారు, పప్పు ధాన్యాలు తింటారు, వేడి వాటర్ తీసుకుంటారు వాళ్ళు. కొన్ని తక్కువ తింటారు వాళ్ళు. షుగర్ వచ్చిన పేషెంట్ల కప్పు రైసే తీసుకుంటాడు, ఎక్కువ తీసుకోవడం. పీకల దాకా తిన్నవాడు పరిగెట్టమనండి. ఏమండి, డొక్క నొప్పి వచ్చేస్తుంది బాబు అని. అంతెందుకండి, బాగా తిన్నవాడు పని చేయనాకే గంట సమయం కావాలి మనకి. నిజమే కాదండి? మరి ఇప్పుడే కదరా తిన్నాం గంట దాకా నేను ఏ పని చేయలేదు. అంటే తిండి ఎక్కువగా తిన్నప్పుడు, నువ్వు అతిమించి ఉన్నప్పుడు, నీవు ఏదైతే ఆ రంగంలోనికి నువ్వు వర్ధిల్లవో, నువ్వు దాన్ని పరుగు పందెంలో నువ్వు సాధించలేవని తక్కువగా తింటావో, అలాగే ఈ పరలోకమనే ఈ పరుగు పందెంలో, ఈ జీవితంలో దేవుడిచ్చిన ఈ దినాలలో నీ పందెము నువ్వు చాలా జాగ్రత్తగా, చాలా మితముగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఊరకనే అక్కడికి వెళ్ళిపోవడానికి ఏమీ లేదు. క్రికెట్ ఆడినోళ్ళు కూడా అలాంటివి తినరండి. కబడ్డీ ఆడినోళ్ళు కూడా తినరు. ఎందుకంటే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కొన్ని పాటిస్తేనే కానీ ఆ ఆటలో వారు పార్టిసిపేట్ చేయలేరు. కాబట్టి ఆ చిన్నదానికి వాళ్ళంత నియమాలు పాటిస్తే, ఏమండి, ఆ గోల్డ్ మెడల్ కోసం, ఆ కప్పు కోసం వాళ్ళంతగా మరి అన్నీ మానేసుకుంటే, ఏమండి, ఉపవాసం ఉన్నప్పుడు ఒక పూట అన్నం మానలేమండి మనం. ఏమండి, ఇది చదువుతున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఉపవాసం ఉన్నప్పుడు ఒక పూట అన్నం మానలేం. ఒక పూట అన్నం మానేమంటే ప్రపంచ కప్ ఏదో సాధించినట్టే. ఇంట్లో ఎంతమందికి చెప్తామో, అరే ఇవాళ ఉపవాసం రా, ఇవాళ ఉపవాసం రా. ఎందుకంటే చాలా కష్టం. దేవుని బిడ్డలారా, మానడం అంటే చాలా కష్టం. కానీ ఉపవాసం వెనుక దేవుడిచ్చిన బహుమానం, ఒక ఉన్నతమైనటువంటి రంగం ఉంది. ఆ రంగమందు పరిగెత్తువారు చాలామంది ఉన్నారు. అందులో మరలా పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందురు. మీకు తెలియదా? అటువలే మీరు ఇదిగో బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండాలి, మితముగా ఉండాలి, మితముగా ఉండాలి. మితము అంటే తగ్గించుకోవాలి. మితము అంటే కొన్ని మానుకోవాలి. మితము అంటే ఇదిగో దేవుడు చెప్పినవి చెయ్యటమే మితము. ఇదిగో ఈ పందెమందు పోరాడు ఆ పరిగెత్తు వారిలో కొన్ని మితముగా ఉండాలి. అలా ఉంటేనే దేవుని బిడ్డలారా మనం ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోగలం. అమ్మ వెళ్తుందమ్మా, కదపకు ఏమ్మా. ఆ పరలోక రాజ్యం చేరాలి అంటే మితముగా ఉండాలి అంట. అంటే తగ్గించుకోవాలట. ఏం తగ్గించుకోవాలి? పరలోక రాజ్యం వెళ్ళాలంటే, ఏమండి, ఇవి కానీ చెప్పామంటే వీళ్ళు వెళ్ళరా, ఎవరికి తెలదో, నువ్వు ఉన్నావు ఏంటంటారు నన్ను. మళ్ళా ఎవరున్నారు, నువ్వు ఉన్నావా అంటారు.
అంటే కొన్ని తగ్గించుకోవాలి, కొన్ని మితముగా ఉండాలి. నువ్వు పందెపు రంగమందు జీవితంలో ఇదిగో 900 కోట్ల మంది జనాంగంలో ఉన్నావు. దేవుని కొరకు ఆ రాజ్యానికి వెళ్ళడానికి, పందెమందు గెలుపు పొందడానికి. అప్పుడు కొన్ని మితముగా ఉండాలి, కొన్ని మానుకోవాలని దేవుడు చెప్తే మనం మానుకోం కానీ పరుగు పందులో ఉంటాం. ఏం చేస్తాం మనం? ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే మానుకోవడానికి ఇష్టం ఉండదండి, మాత్రం పరుగు పందులో నేనుంటాను, నేనుంటాను, నేనుంటాను. ఏముంటావు నీ ముఖం? కొన్ని మానుకోవాలి. ఆఫ్టర్ ఆల్ వాయిస్ వచ్చే ఈ పీచు గొంతులాగా వచ్చే వాయిస్ వచ్చినోడే కొన్ని మానుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏం మానుకుంటున్నావు నువ్వు? ఏం మానుకుంటున్నావు? ఏం తగ్గించుకుంటున్నావు? దేవుని బిడ్డలారా, మనిషి ఏం తగ్గించుకుంటున్నాడు? ఆ పందెమందు పోరాడు పరిగమందులో ఈ జీవితంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి స్వరూపం ఉందన్నది కనుక ఇదిగో కన్ను మూస్తే ఆ పరలోక రాజ్యానికి చేరవలసినటువంటి ఆ కిరీటంలో నువ్వు పొందాలి అంటే కొన్ని తగ్గించుకోవాలయ్యా, మితముగా ఉండాలయ్యా, నువ్వు మితముగా ఉండాలయ్యా. పౌలు భక్తుడు ఎంత చక్కగా చెప్పాడు చెప్పండి దేవుని బిడ్డలారా. ఇలాంటి మాటలు మనిషికి రుచి పట్టవండి. ఇలాంటి మాటలైతే మనిషికి ఇష్టపడడు. ఏమండి, ఎలాంటి మాటలు ఇష్టం అంటే బల్లగుద్ది కవ్వించి నవ్వించి ఇక్కడ నేను డ్యాన్స్ చేసేస్తే అబ్బబ్బా మా అయ్యగారండి అద్భుతంగా ఉన్నారంటారు. ఇలాంటి విలువైనటువంటి సంగతులు చెప్తే ఎవరికి రుచించవు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దేవుని మాటలు రుచించలేదు, పౌలు భక్తుడు చెప్పినా రుచించలేదు, ఈరోజు సేవకుల ద్వారా వీధిలో గొంతెత్తి చెప్పిన రుచించవు దేవుని బిడ్డలారా. మన కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా ఈ రంగమందు నువ్వు తగ్గించుకోవాలయ్యా. దేవుని లోనుకొచ్చిన నువ్వు తగ్గించుకోకపోతే, నువ్వు మితముగా ఉండకపోతే ఆ పరలోకమనే ఆ నీతి కిరీటంలోనికి నువ్వు వెళ్ళలేవంటున్నాడు. నేనంటున్నాను, పౌలు భక్తుడు అంటున్నాడా చెప్పండి? పౌలు భక్తుడు అంటున్నాడు, ఈయనకి ఎలా తెలిసిపోయింది? ఏమండి, ఈయనకి ఎలా తెలిసిపోయింది? నాకు అదే ఆలోచిస్తానండి. ఈయనకి ఎలా తెలిసిపోయింది ఈయన తగ్గించుకోమంటున్నాడంటే? ఈయన ఏం తగ్గించుకున్నాడు? ఈయన దేవుని బిడ్డలారా, ఈయన తగ్గించుకున్నాడు గనక తగ్గించుకోమని మనకు చెప్తున్నాడు అంటే ఇదిగో ఈయన పెళ్లి చేసుకోవటం మానాడు. ప్రపంచంలో మనిషికి అతి కష్టమైనది ఏంటంటే పెళ్ళే. పెళ్లి కొరకు 30 తిప్పలు పడతారు, నిజమండి. పెళ్ళి అలాంటి వివాహమే మానేశాడు ఆయన. అదే కాదు ఏమండి, ఆయన సకల శాస్త్రాలు అధిగమించిన జ్ఞానవంతుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుల మధ్య పొందిన మహాజ్ఞానవంతుడు, గొప్ప పండితుడైనటువంటి ఆయన, మేధాశక్తి కలిగిన వాడు ఆయన. ఆయన శాసిస్తే ఏదీ లేరు. ఆయన పన్ను గుర్రమెక్కి కత్తట్టుకుంటే ఎవడు ఆగలేడు ఆయన ముందు. అలాంటి వాడు తగ్గించుకున్నాడు, అలాంటి వాడు తగ్గిపోయాడు, మితముగా ఉన్నాడు. వివాహమే మాను చివరికి నేను ఒక పరుగు పందులో ఉన్నానని గుర్తెరిగి ఇదిగో కొరింథీ సంఘంలో ఉన్న నా బిడ్డలారా, మీరు సంఘానికి వస్తే మీరు ఎందులో ఉన్నారో తెలుసా? పరుగు పందు, పందెపు రంగములో ఉన్నారు కనుక మీరు కొన్ని మానుకోవాలయ్యా. మరి అది మీకు ఎవరు చెప్తారు అంటే ఇదిగో సేవకుడునైనా నేను చెబుతున్నా, మీ చెవిని పడడం లేదు, మీకు వంట పడడం లేదు అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అదండి ఆయన తగ్గించుకున్నాడు. ఏమండి, మనం 1, 2 తగ్గించుకోగానే మనం కాళ్ళు రగరేస్తాం. అబ్బే మనంత భక్తుడు లేడంటాం, మనంత భక్తుడు లేడు, అసలు నేనే భక్తుడిని, ఇంకా మా ఇంట్లో ఎవరో కూడా సరిపోరంటాం. 1, 2 ఏంటి? దేవుని బిడ్డలారా, ఏదో ఒకటి దేవునిలో మనం చేస్తే చాలు ఎక్కువ అవుతాం. కానీ ఈయన ఇన్ని తగ్గించుకున్నా, ఎంతలా ఉన్నా ఇంకా మితముగా ఉండండి, ఇంకా పందెపు రంగంలో ఉన్నారు, ఇంకా మీ జీవితాన్ని ఒక రంగపు కిరీటాన్ని పొందే ఒక యాత్రలో ఉన్నారని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా చదవండి. ఇదిగో వారు క్షయమగు కిరీటమును పొందుటకు ఎవరు వీరు? కబడ్డీ ఆడేవారు. ఎవరు వీరు? క్రికెట్ ఆడేవారు. ఎవరు వీరు? పరుగు పందులో వాడేవారు. వీళ్ళు ఒక క్షయమైపోయేది కిరీటం ఉందట. ఏంటి? ఒక కప్పు. అది మాడిపోతుంది, మసైపోతుంది, భూమిలో కలిసిపోతుంది. ఒక గోల్డ్ మెడలు చీకిపోతుంది, బిళ్ళ అరిగిపోతుంది. కానీ అది క్షయమైపోయే దానికోసమే ఎన్నో మానుకుంటున్నారు, ఎన్నో యాతనలు పడుతున్నారే. క్షయమైపోయి దాని కొరకే ఆ రంగంలో వాళ్ళు పోరాడుతున్నారే. మనమైతే ఎవరు? మనమైతే ఈ 900 కోట్ల మంది జనాంగములో దేవుని కొరకు పందెపు పరుగులో ఉన్న దేవుని పిల్లలు మనమైతే
అక్షయమగు కిరీటం. క్షయమైపోయిందంటే అరిగిపోయేది. క్షయమైపోయినదంటే అరిగిపోయేది. అక్షయమైనదంటే అరగంది. ఈ మాట నేను ఒకసారి అనపర్తి పెయింటింగ్ పనికి వెళ్తే అండి ఒక హోటల్‌కాడ చూశానండి. మా తమ్ముడు బాగా తెలుసు. ఆ హోటల్‌కి పేరేం పెట్టారంటే ఆహ్, అక్షయమైన ఆహారం అని పెట్టాడక్కడ. ఏం పెట్టాడు? అక్షయమైన ఆహారం అంటే ఏంటిది? అంటే అక్కడ తిన్న అన్నం అరగదమాట ఇంకా. క్షయమైన ఆహారం హోటలని పెట్టాలక్కడ. నేను అది చదువుతున్నప్పుడు ఇది గుర్తొచ్చింది నాకు. ఏంటి ఇలా పెట్టారు అనుకున్నాను నేను. క్షయమైపోయేదంటే అరిగేది, అక్షయమైనదంటే అరగంది, కదలంది, పాడవంది. అది ఎప్పటికీ ఎవరు తీర్చలేంది. అంటే ఈ క్షయమైనది అనే ఈ హోటల్‌కి పేరు ఏం పెట్టాలంటే క్షయమైన ఆహారం పెట్టబడును అని హోటల్‌కి పేరు పెట్టాలి గానీ, అక్షయమైన ఆహారం పెట్టబడునని పెట్టాలి గానీ, ఏమని పెట్టాడు? అక్షయమైన ఆహారము పెట్టబడునని పెట్టాడు. క్షయమైన ఆహారం పెట్టబడుననాల. క్షయమైన ఆహారం అంటే చక్కగా రుచికరంగా ఉంటది. తినగానే అరుగుతది. మామూలుగానే హోటల్ ఫుడ్ అరగదండి. అవునా? మామూలుగానే హోటల్ ఫుడ్ గ్యాస్ట్రిక్ వచ్చేద్ది. అలాంటిది అది అరగంది. అది అక్షయమైన ఆహారం అని పెట్టి ఇదిగో మీకు అరిగేలా రుచికరంగా పెడతామని అంత నాలెడ్జ్ వాళ్ళకి ఉండదు కదండీ. కాకపోతే ఆలోచించాం అంతే. బైబిల్ చదివిన వారు మాత్రమే అది గ్రహించగలరు. అప్పుడు ఆ క్షయమైపోయేటటువంటి కిరీటం కొరకు వాళ్ళు పోరాడుతున్నారే రంగపు వారందరూ. మనమైతే ఆయన్ని నమ్ముకున్న పిల్లలమైతే, ఆయన సంఘంలో ఉన్నవారు మనమైతే, ఇది నిజం కాదని నిజంగా నువ్వు తెలుసుకున్నవారివైతే ఆ! అక్షయమగు కిరీటం. అక్షయమగు కిరీటం అంటే అది ఆ పరలోక రాజ్యం ఎప్పటికీ పోదంట. అమ్మ బాబోయ్! ఆ పరలోక రాజ్యము, అక్షయమైన కిరీటం మనం పొందాలి అంటే ఎప్పటికీ పోని దాని కొరకైతే మనం మితముగా ఉండాలంట, తగ్గించుకోవాలంట దేవుని బిడ్డలారా. ఎంత బావుందండి. నిజంగా ఏమన్నా తగ్గించుకుంటున్నారా ఈరోజు మనుషులు? దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మనుషులు ఏమైనా మితముగా ఉంటున్నారా అంటే లేదు. రంగములో అయితే ముందుకే ఉంటున్నారు. తగ్గించుకొనుటంలో అయితే ఎక్కువగా ఉంటున్నారు. హెచ్చుగా ఉంటున్నారు. అందుకే యేసుప్రభు వారు ఒక మంచి మాట మాట్లాడారు 2000 సంవత్సరాల క్రితం. పరలోక రాజ్యము అందరూ ఇదిగో ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూదురు గాని వారి వలన కాదు. ఆ మహాజ్ఞాని మాట్లాడాడు. పరలోక రాజ్యము ప్రవేశింప పోరాడుడి. పోరాటం. కానీ అనేకులు వెళ్ళాలనుకుంటారు. కానీ కొందరే వెళతారన్నారు. కొందరిలోనే ఇదిగో ఈయన కూడా అంటున్నాడు. ఈ రంగమందు మీరు మితముగా ఉంటే అందరూ వెళ్తారంటున్నాడు బిడ్డలారా. ఈ కిరీటం ఎలాంటిదంటే, ఈ పరలోకం ఎలాంటిదంటే ఇది ఎప్పటికీ ఇది ఎప్పటికీ పాడవింది కాదు, లయమైపోదు. ఎప్పటికీ ఇది నిలబడేది. ఆకలి లేదు, దప్పిక లేదు, దాహం లేదు, అక్కడ బాధ లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ నింద లేదు, అక్కడ ఏదో నువ్వు నిన్ను నిందించే అవహేళన పరిచేవారు లేరు. ఆత్మతో కలిసి ఆత్మ జ్ఞానంతో దేవదూతలతో దేవునితో ప్రభువుతో ఎల్లవేళలా చల్లపూట ఏదేను తోటలో మన ఆది తల్లిదండ్రులు ప్రారంభంలో తిరిగినట్టుగా అక్కడ తిరుగుతామంట దేవుని బిడ్డలారా. ఏమండి, అది అక్షయమైనటువంటి ఉన్నతమైన కిరీటం. అలాంటి కిరీటం మనం పొందాలి అంటే తగ్గించుకోవాలంటున్నాడు దేవుని బిడ్డలారా. ఎవరు? పౌలు భక్తుడు. ఏమర్థమైందండి ఆయనకి అంటే, ఒక రంగంలో మీరున్నారు. ఈ రంగాన్నిలో ఉన్నప్పుడు మీరు మనోనేత్రాన్ని వెలిగించండి. మీ మనోనేత్రాన్ని వెలిగించగలిగితే మీరు ఏం తగ్గించుకోవాలో, ఏం పెంచుకోవాలో, ఏం తగ్గించుకుంటే ఏ రంగమందు నువ్వు అక్కడికి వెళతావో ఎంత చక్కగా ఆయన చెప్పాడో దేవుని బిడ్డలారా. ఈ మాటలు ప్రపంచంలో ఏ జ్ఞాని నోట రావు, ఏ మేధావి నోట రావు, ఏ మంత్రి నోట రావు. ఎందుకంటే వారికి తెలియదు. ఈయనకే ఎందుకు తెలుసు అంటే ఈయన ఆత్మవశుడై దేవుని యందు తగ్గించుకున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి అట్టి రీతిగా ఆ పరుగు పందెపు రంగమందు మనం ఉన్నప్పుడు ఈ లోక ఆశల్లోనూ, లోకపు కోరికల్లో, లోకపు అలవాటుల్లో లోకమే నిజం అనుకుని మనం కానీ వెళ్ళిపోయామా, ఈ మాటలు వినే సమయం అయిపోతే మరలా మనం వినే సమయం ఉండదు. నరకానికే గురి, నరకానికే పిక్నిక్.
అలాంటి పరిస్థితి రాకూడదంటే ఒక రంగమందు మనం ఉన్నామని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రతి జీవితాన్ని హెచ్చరించి చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. కొరింథీ సంఘంలో ఉన్న వారికే కాదండి, అనేక మందికి చెప్తున్నాడు. ఇంకా ఇంకా చదవమ్మా. కాబట్టి నేను, ఆయన అంటున్నాడు, పౌలు భక్తుడు గారు అంటున్నారు మరలా, ఇంత జ్ఞానం చెప్పిన తర్వాత, ఇంత మహత్తరమైన సంగతులు ఆనాడు రాజులే కాదు, శాస్త్రులే కాదు, పరిచయలే కాదు, ఐందవులే కాదు, బిత్తరపోయి ఆశ్చర్యపోయిన వారే కాదు, ఈరోజు ఇంత సంగతులు చెప్పిన నేను ఆ, గురి చూడని వాని వలే, గురి చూడని వాని వలే. ఏంటా గురి? ఈ లోకమనే గురి కాదు, ఈ లోకమనే గురి కాదు, ఇంకా అన్ని అర్థం చేసుకోండి. పరలోకమనే గురి. పరలోకమనే గురిని చూసి పరిగెడతానే తప్ప ఈ పరుగు పందెములో లోకమనే గురితో నేను పరిగెట్టట్లేదయ్యా అంటున్నాడు ఆయన. గాలిని కొట్టునట్లు నేను పోట్లాడట్లేదు. గాలిని కొడతామా? ఏంటి, గాలిని ఎవరైనా కొట్టగలరా? గాలిని చేత్తో బంధించగలమా? గాలి మన చుట్టూ ఆవహించుంది, గాలే కనపడదు. గాలిని కొట్టలేం, గాలిని విసరగలం అంతే, అది తగులుతుంది. కానీ గాలికి కొట్టునట్లు నేను పోట్లాడుట లేదు, నేను పోరాడుట లేదు, నేను పరుగు పందెంలో నేను అలా గాలికి ప్రయాసపడినట్టుగా నా జీవితం ఉండటం లేదు. ఒకవేళ అలాగానుంటే ఇదిగో జ్ఞానుల్ని, శాస్త్రుల్ని, ఐందవుల్ని, మేధావుల్ని, ఇదిగో చక్రవర్తుల్ని దడెక్కించిన నేను ఒకవేళ ఇలాగే గానుంటే, గాలికి ప్రయాసపడినట్లుగాని నేనుంటే నేనే భ్రష్టున్నైపోతానేమో, నేనే నిజమనుకుని లోకంలో పడిపోతానేమో, ఒక అక్షయమైనటువంటి కిరీటాన్ని, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటానేమో అని భూమి మీద ఉంటుండగా పౌలు భక్తుడికి గుండెల్లో భయం పరిగెట్టిందండి. గుండెల్లో గుబేలుమంటుంది. ఆయన మళ్ళా చదవమ్మ. గాలిని కొట్టునట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు నేను ప్రకటించి తరువాత నేనే భ్రష్టున్నైపోతే, నేనే ఆ అక్షయమైనటువంటి కిరీటాన్ని పోగొట్టుకోకుండా నరకానికి వెళ్ళిపోతే, అలా వెళ్ళిపోతానేమని భయమేసి నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట ఆయన. ఏం చేస్తున్నాడండి పౌలు గారు? శరీరాన్ని శరీరాన్ని నలగొట్టుకోండి అని అన్నారని కానీ మనం తీసుకొచ్చి కొరడాతోనూ కర్రతోనూ కొట్టుకోవద్దండి బాబు. మళ్ళా ఏమండి, తీర్థాల్లో చూస్తుంటాం అప్పుడప్పుడు కొరడాలతో కొట్టుకుని కూడా ఇలా డబ్బులు వేస్తాక ఆయన నిజంగా ఆయనకి తగిలుతుందండి. నిజంగా తట్లు మన ఎదురుగుండా వచ్చి అప్పుడు చూసేవాళ్ళు నేను, మీరు అందరూ చూసి ఉంటారు. ఏమండి, కొల్లా కోసతో కొట్టుకుంటుంటే శరీరంతో చక్క తగులుతున్న శరీరం అంటే డబ్బుల కోసం కొట్టుకుంటున్నాడు ఆయన. జాలి పడతాము, ఒక ఎంతో కొంత మనం ఇస్తాం. ఏమండి, అది కాదండి, పౌలు భక్తుడు శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. ఈ శరీరం మంచిది కాదు, పోయిన వారం మాట్లాడుకున్నాం. ఈ శరీరం మంచిది కాదు కనుక దీన్ని నలగొట్టకపోతే, దీన్ని తగ్గించకపోతే, దీన్ని మనం అణచకపోతే నేను కూడా గాలికి ప్రయాసపడినట్లే. మేధావు దగ్గర మాట్లాడినా, అన్యుడి దగ్గర మాట్లాడినా, శాస్త్రి దగ్గర మాట్లాడినా, చక్రవర్తి దగ్గర మాట్లాడినా, గొప్ప గొప్ప సంగతులు తలెత్తినా, ఒకవేళ నా శరీరాన్ని నేను నలగొట్టుకోకపోతే నేను భ్రష్టుణ్ణి కూడా అయిపోతాను, ఆ అక్షయమైన కిరీటాన్ని కూడా నేను పోగొట్టుకుంటాను. ఎవరికి తెలిసిందండి జ్ఞానం? పౌలు భక్తుడికి తెలిసిందండి. నిజంగా దేవుడు అర్థమైతే అలాగా ఉన్నతమైనటువంటి మాటల ద్వారా మనల్ని బలపడతామండి. ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాడంటే, ఒక ప్రక్క మనకు ఉదాహరణ చెప్తున్నాడు, ఒక పక్క మనకు జరిగే సన్నివేశం చెప్తున్నాడు, ఒక ప్రక్క నా జీవితం కూడా ఎలా ఉందో కూడా మీకు ఒక ఉత్తరంగా ముందు పెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నేను గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపడతలేదయ్యా. ఇతరులకు ఒకవేళ ప్రకటించి నేనే భ్రష్టున్నైపోతానేమో అని నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నాను. నేను నలగొట్టుకున్నప్పుడు మీరు నలగొట్టుకోరా? నేను తగ్గించుకున్నప్పుడు మీరు తగ్గించుకోరా? మీరు ఈ పరుగు పందులో నేనున్నప్పుడు, మీరున్నప్పుడు, మీరు అక్షయమైన కిరీటం, ఆ పరలోక రాజ్యం మీరు రారా? ఎంత చక్కగా సూట్ అవుతుందో చూడండి ఈ మాట అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. అలా నలగొట్టుకున్నాడండి. అందుకే ఎన్నో దెబ్బలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, చివరికండి
ఆయన్ని ఒక గ్రామపు చావుల్లో కుక్కలాగా ఈడ్చేసారండి ఒకరోజు ఆయన్ని కొట్టి. పెళ్లి పెడాకులు లేక ఇదిగో జీవితంలో అన్నీ తగ్గించుకుని దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు, ఇదిగో పౌలు నువ్వు దేవుడి కోసం ప్రకటించొద్దని ఒక కుక్కలాగా చావుల్లోకి ఈడ్చేశారు. కుక్కకు తాడు కట్టినట్టు దేవుని బిడ్డలారా. అయినా లేచి మరలా చెప్తూ మొదలు పెట్టారండి. నిజంగా అలా శరీరాన్ని నలగొట్టారు. అలా శరీరాన్ని దేవునికి అంకితం చేశారు. కొన్ని తగ్గించుకున్నాడు దేవుని బిడ్డలారా. మరి ఇప్పుడు పౌలు భక్తుడికి ఉంటుందా పరలోకం? మనకుంటుందా? ఎవరికి ఉంటుంది? మనిషికి ఉంటుందా? ఈరోజు పౌలు భక్తుడికి ఉంటుంది అంటే, పౌలు భక్తుళ్ళ ఎవరైతే ఉంటారో వారికి ఉంటుంది. ఒకవేళ అలా ఉండకపోతే మనకి ఆ అక్షయమైన కిరీటం ఉండదు. ఆయన వలె నలగొట్టుకోకపోతే, ఈ రంగంలో మనం ఉన్నామన్న సంగతి మనకు అర్థం కాకపోతే, నిత్య నరకానికి వెళ్ళిపోయే జాగ్రత్తలు మనకి తటస్థిస్తున్నాయి దేవుని బిడ్డలారా. నిజం. ఇక్కడ ఉన్న చూపు ఎవరు మనల్ని అనరు. ఇక్కడ ఎంత పాపం చేసినా మనల్ని ఎవరేమనరు. ఇక్కడ ఉన్న చూపు ఎన్ని అబద్ధాలు ఆడినా మనల్ని ఎవరేమనరు. ఈ రంగంలో ముందుకు వెళ్తున్నప్పుడు హాయిగా ఉంటుంది. ఒకరోజు కన్ను మూసిన తర్వాత, మన పరుగు పందెం మ్యాచ్ ముగిసిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది, ఆ ఉన్నతమైన రాజ్యమా, కలకాలం కాలిపోయే అగ్నిగుండమా. దేవుని బిడ్డలారా, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థమైతే మనకి ఏ ప్రయోగం ఉండదు కనుక, ఏ రంగంలో ఉన్నామో ఇప్పుడే మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితాన్ని మార్చుకుందాం, మన భక్తిని మార్చుకుందాం, కొన్ని తగ్గించుకుందాం, దేవుని ఎడల ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం. కాబట్టి ఈ ఓపికతో ఈ మాటలు విన్న మీరందరూ దేవుని పరుగు పందు రంగంలో అన్ని తగ్గించుకొని బ్రతకాలని దేవుని యొక్క మాటలు యందు విన్నవిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిన్ని ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే. ప్రేమ నమ్మకము కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ మహోన్నతుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన పాద పద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, నీ ఉన్నతమైన మాటలు పరిశుద్ధ లేఖన గ్రంథములు భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి ఆకారము, ప్రతి స్వరూపము, తల్లి గర్భమందు ప్రారంభము మొదలుకొని తండ్రి శుక్ర కణముల నుండి నాయన ఆత్మల యోగము వరకు తండ్రి, ఈ భూమి మీద పరుగు పందెపు రంగమందు నాయన పోరాడి ఉన్నతమైనటువంటి నీ రాజ్య కిరీటాన్ని పొందాలి అని తండ్రి ఎన్నో మాటలు మాకు నేర్పించారు, ఎన్నో వినిపించారు తండ్రి. అయ్యా, మేము ఏ రంగంలో ఉన్నామో, ఏం తగ్గించుకుంటున్నామో, అయ్యా ఈరోజు మనిషి ఎలా జీవిస్తూ ఉన్నాడో నీ మాటలు యందు పరిపూర్ణమైన జ్ఞానంతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు నాయన. ఇటు మాటలు పిల్లల హృదయాల్లో నూరంతులుగా ఫలింపచేసి మరింతగా నాయన మీకు దగ్గర చేసుకో, ఉన్నతమైన ఈ రంగమందు మీ నిత్య రాజ్యంలోనికి చేరే భాగ్యాన్ని దయచేయమని వింటున్న ఈ మాటలు తండ్రి పిల్లల హృదయాల్లో నాయన ఇంకా మరింతగా బలపరచమని, దుష్టుడు ఎత్తిపోకుండా సాతాను నాయన బంధించి నీ మాటలతో వారిని కట్టి, మైకి శబ్దం ద్వారా వినుచున్న బిడ్డలను, ఆయా ప్రాంతంలో వింటున్న కుటుంబాలను, అయా విలువైనటువంటి మాటలను బట్టి తండ్రి అనేక మంది ఆలోచన కలిగి, అయ్యా నా మాటలు కాదయ్యా, నా గురించి కాదయ్యా, నీ గురించి, నీ మాటలు, నీ లేఖనాలు, నీ రాజ్యం తండ్రి నీ కోసం ఆలోచించే బిడ్డలుగా ప్రతి హృదయాన్ని తెరవండి నాయన. తండ్రి ఎన్నో మాటలు మాకు వినిపిస్తున్నారు, అట్టి మాటల్లో మేము ఉండులాగున సహాయం దయచేయండి. ఉన్న కొద్ది మంది అయినా తండ్రి నీ బిడ్డలతో కలిసి మీరున్న లోకానికి రంగంలోనికి వచ్చే భాగ్యాన్ని దయచేయమని సమస్తానికి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలండి. దేవునికి స్తోత్రం.